కూటమి పాలనలో ప్రకృతి వనరులన్నీ ధ్వంసమైపోతున్నాయి. మట్టి, ఇసుక, గ్రావెల్ దేన్ని కూటమి నేతలు వదలడం లేదు. వారి కన్ను పడిందంటే కొండలు కూడా పిండి కావాల్సిందే. నేల మీద కనిపించిందంతా తవ్వుకొని దోచుకుంటున్నారు. కోట్లు కూడబెట్టుకుంటున్నారు మైనింగ్ మాఫియాగాళ్ళు. మనల్ని ఆపేదెవడ్రా అంటూ కాకినాడ జిల్లాలో రెచ్చిపోతున్నాయి మాఫియా గ్యాంగ్లు. కాకినాడ జిల్లాలో మైనింగ్ మాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పోలవరం ఎడమ కాలువ మొదలుకుని ఏలేరు నది వరకు మట్టి, ఇసుకను అక్రమంగా కొల్లగొట్టి జేబులు నింపుకుంటోంది మైనింగ్ మాఫియా. కూటమి నేతల అండదండలు మెండుగా ఉండడంతో మైనింగ్ మాఫియా దోపిడీ వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఇక్కడ కొండ మాదిరిగా ఉన్న మట్టిని తుని రూరల్ తేటగుంట సమీపంలోని గవరపేట వద్ద మైనింగ్ మాఫియా జేసీబీతో తవ్వేస్తోంది. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఈ మట్టిని అనేక నెలలుగా అక్రమంగా తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరం కాలువ మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. ట్రాక్టర్ మట్టి 6,000 నుండి 7,000 వరకు అమ్ముకుంటున్నారు. ఒక్క గవరపేటలోనే కాకుండా ఎర్రకోనేరు, లోవకొత్తూరులో కూడా అక్రమార్కులు పోలవరం ఎడమ కాలువ మట్టిని తవ్వేసి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఇక జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలోని సోమవరంలో ఏలేరు నదిని ఛిద్రం చేసి ఇసుకను దోచేస్తోంది మరో మాఫియా. ఏకంగా డ్రెడ్జింగ్ల ద్వారా ఇసుకను నదీ గర్భం నుండి తోడి వెలికి తీస్తున్నారు. ఈ ఇసుకను లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్నారు. పర్యావరణానికి హాని కలిగేలా మట్టి, ఇసుకను దోచేస్తున్నా ఇరిగేషన్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. కూటమి నేతల ఒత్తిళ్ల కారణంగా మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు అధికారులు భయపడుతున్నారు. దీంతో అడ్డు అదుపు లేకుండా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది.